హాయ్ అండి, అందరికీ నమస్తే. తెనాలి నియోజకవర్గంలో జనసేనకు టీడీపీకి సఖ్యత లేదని, నాయకులకు కూడా ఇంటర్నల్గా వారు జరుగుతుందని చెప్పేసి కొన్ని ఛానల్స్ వేదికగా రాష్ట్రం మొత్తం గుసగుసలాడుకునే పరిస్థితికి వచ్చింది. అయితే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే రాజా గారి ఫ్లెక్సీలు తొలగిస్తామంటూ మున్సిపాలిటీ వాళ్ళు రావటం, వాళ్ళకి అండగా పోలీసులు రావటం, అక్కడ పెద్ద రచ్చ జరిగింది. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మరి ఆయన టీడీపీలో సీనియర్ నాయకుడు, తెనాలికి సంబంధించిన నాయకుడు, మళ్ళీ పార్టీలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాంటిది ఆయన ఫ్లెక్సీలు తొలగించడం ఏంటి? ఇక్కడ పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అంటే ఇంటర్నల్గా వీళ్ళకి గొడవలు జరుగుతున్నాయి అనే దానికి ఇది ఒక నిదర్శనంగా నిలిచింది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇరు పార్టీలు కలిసి సఖ్యతగా పనిచేస్తే ఇంకో 5 సంవత్సరాలు ఇదే పార్టీ శిల వేసుకొని నించునే పరిస్థితి ఉంటుంది. ఇలా కావాలని ఇంటర్నల్గా తగాదాలు పెట్టుకొని ఇంటర్నల్గా ఏదో ఆయన్ని కించపరుద్దాం, ఆయన్ని టార్గెట్ చేద్దాం అని చెప్పి అనుకునే నాయకులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, టీడీపీ పార్టీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి బలం కాదు, టీడీపీ పార్టీకే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బలం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మాట గత ప్రభుత్వంలో నాయకులు చాలామంది సైలెంట్ అయిపోయారు. ఈ వైఎస్ఆర్సీపీ దెబ్బకి మాట్లాడాలన్నా కూడా